వెన్ రోహిణి గారు పశుపతి క్యారెక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు చాలా సీన్‌లో పశుపతి గారి వాయిస్ ఓవర్ వస్తుంటది. ఇలా చేసాడు పోతురాజు గాడు ఇలా చేశాను. కానీ కమల్ హాసన్ గారి దగ్గరికి వచ్చేసరికి కమల్ హాసన్ వాయిస్ రాదు ఎన్నిట్లో. జరిగినట్టు చూపిస్తా ఉంటారు. అందుకనే కరెక్ట్ అది. పశుపతి గారు ఎప్పుడైతే తను దాచేసుకుంటాడు. తనకి తప్పులు ఏమి బయటపడకుండా ఓన్లీ తనకి కన్వీనియంట్‌గా ఉన్నవి మాత్రమే చెప్తాడు కాబట్టి దాచేసుకుంటాడు. కరెక్ట్. అవును. వాయిస్ ఓవర్ వస్తది. అవును. మన కమల్ హాసన్ గారు దాంట్లో వాయిస్ ఓవర్ రాదు. రాదు. వాయిస్ ఓవర్ రాదు. రాదు. ఎందుకంటే కమల్ హాసన్ గారు చెప్తుంది ఉన్నదున్నట్టు చెప్తున్నారు. ఉన్నదున్నట్టు చెప్తారు. కాబట్టి వాయిస్ ఓవర్ రాదు. Yes. సో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కమల్ హాసన్ గారు చాలా చేశారు. Yeah. సో అందులో మనం పోతురాజు అనే సినిమా గురించి మాట్లాడుకున్నాం. సో ఐ థింక్ మనం పోతురాజు మూవీ గురించి వి స్పోక్ క్వైట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పోతురాజు. అండ్ నువ్వు ఇందాక అన్నట్టు ఐ థింక్ కమల్ హాసన్ గారు ఇస్ అ మ్యాన్ విత్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్స్. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ డిడ్ విశ్వరూపం, పాన్ ఇండియా ఫిలిమ్స్. ఒక నేషనల్ అప్లాడ్ వచ్చిన ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్. సో ఐ థింక్ హీస్ అ మ్యాన్ విత్ ఎక్స్పెరిమెంట్స్. మొన్న పోతురాజు మూవీ నుంచి మొన్న వచ్చిన కల్కి దాకా హీస్ డన్ అ ట్రెమెండస్ స్టఫ్ అండ్ స్టిల్ డూయింగ్ అండ్ స్టిల్ ఎక్స్పెరిమెంటింగ్ ఈవెన్ అట్ దిస్ ఏజ్ ఆల్సో. సో అండ్ ఆయన ఒక విషయం కూడా చెప్పారు కదా, ఇప్పటి వరకు నేను చేయలేని రోల్ ని నాగార్జున నాకు ఇచ్చారు కల్కి సినిమాతో.